సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేస్తుంది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ నుంచి వివరణ కోరింది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై మీ వివరణ ఏంటంటూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి మంత్రి కొండా సురేఖ ఎలాంటి వివరణ ఇస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. అయితే మనం చూస్తున్నాము, నిన్న కొండా సుష్మిత వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవాలి. అయితే దానిపై పీసీసీ వివరణ ఇవ్వాలంటూ కూడా సురేఖకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరి సురేఖ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు దీనిపై? శ్రీజ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ దూకుడు పెంచినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్నటువంటి నేతలపై సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతున్నట్టు కనిపిస్తా ఉంది. అయితే హోదాను మరిచి, వయస్సును మరిచి ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కూడా క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసేట్టుగా తెలుస్తా ఉంది. అయితే నిన్న కొండా సురేఖ బర్త్డే సందర్భంగా ఆమె కూతురు కొండా సుస్మిత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి అయితే కుమ్ములుంటాయనేటువంటి ఒక కామెంట్ చేయడం జరిగింది. వాటితో పాటు పరకాల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల అసెంబ్లీ టికెట్ నాది అంటూ కూడా ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు పార్టీలో పెద్ద ప్రకంపనలు సృష్టించారు, పెద్ద దుమారాన్ని కూడా రేపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు నిజంగా ఆమె కొండా సుస్మిత చేసేటటువంటి వ్యాఖ్యలు ఆమె నోటి వెంటే వచ్చినాయా, వెనకాల కొండా సురేఖ రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఆమె చదివిందా అనేటువంటి ఒక భావనతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 3 రోజుల్లో కూడా వివరణ ఇవ్వాలనేటువంటి ఆదేశాలు, స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు డుమ్మా కొట్టడం వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వాటిని మొత్తం కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రోజు రోజుకు అసమ్మతి స్వరం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వపై కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్ గా పరిగణిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇలానే వదిలేస్తే రేపటి రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ అసమ్మతి స్వరం వినిపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అసమ్మతి నేతలను కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఇప్పుడు కొండా సురేఖ నుంచే క్రమశిక్షణ కమిటీ యాక్షన్ మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ 3 రోజులలో కూడా ఆమె ఎటువంటి వివరణ ఇస్తుందనేది కూడా కొంత చూడాల్సి ఉంది. మరోవైపు చాలా రోజులు కూడా చూసుకోవచ్చు, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కూడా తప్పుపట్టారు. టికెట్లు అమ్ముకుంటున్నారని చిన్నారెడ్డి కావచ్చు, ఇటు రాజగోపాల్ రెడ్డి ఏమో అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల నిధులు దోచుకుంటున్నారని ఆయన కామెంట్స్ కూడా ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీపై కావచ్చు, సొంత ప్రభుత్వంపై కూడా ఇటువంటి కామెంట్స్ చేయడం కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ నుంచే యాక్షన్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఆమె తర్వాత ఒకరి తర్వాత అంటే సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా కూడా ఒకరి తర్వాత ఒకరిపై యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరిపై యాక్షన్ తీసుకుంటే మరో నేత మాట్లాడుకుంటా ఉంటారనేటువంటి ఒక ఉద్దేశంతో చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే కొండా సురేఖకు షోకాజ్ నోటీసు ఇచ్చారు కాబట్టి ఆమె ఇటువంటి వివరణ ఇస్తుంది. ఆమె ఇచ్చిన వివరణకు కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తి చెందుతుందా, లేకుంటే మరోసారి ఆమెపై చర్యలు తీసుకుంటుందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో మరో ప్రచారం కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ఎందుకంటే ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్, అంటే ముందుగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపేటువంటి ప్రయత్నాలు కూడా మొదలవుతున్నాయనేటువంటి ప్రచారం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి నిజంగా కొండా సురేఖపై యాక్షన్ తీసుకుంటే కనుక నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది కూడా కొంత పార్టీలో సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. పలువురిని వ్యక్తిగత విషయాలపై దూషించడమే కాకుండా కులాల పేరుతో దూషించిన సంఘటనలపై సరైన ఆధారాలు ఉన్నాయి. దీంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. పలువురిని వ్యక్తిగత విషయాలపై దూషించడమే కాకుండా కులాల పేరుతో దూషించిన సంఘటనలపై సరైన ఆధారాలు ఉన్నాయి. దీంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.